అంటే కాన్సన్ట్రేషన్ కోసం మన చుట్టుపక్కల ఉన్నటువంటి అదే గురూజీ. అయితే పిల్లల్లో హైపర్ యాక్టివ్ అనే మాటను మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాము. వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ కూడా ఎక్కువైపోతుంది. దీనికి ఒక కారణం కూడా ఉంది. పూర్వకాలం కబడ్డీలు ఆడేవారు, కోతి కొమ్మచ్చి ఆడేవారు, ఖోఖో ఆడేవారు, ఎక్కువ చేసేవాడు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి కంప్యూటర్ అయ్యేసరికి కంప్యూటర్ గేమ్ అవగానే గెంతుకుంటూ వంటింట్లోకి రావడం, లాగటం, దీన్ని హైపర్ యాక్టివ్ అంటారు. అక్కడ హైపర్ యాక్టివ్ అంతా ఫిజికల్ యాక్టివిటీతో చిన్నపిల్లలు పోయేది. బాల్యం కోల్పోయిన తర్వాత హైపర్ యాక్టివ్ అంతా ఈ బద్దల కొట్టాలు వీటిలో ఎక్కువైపోయింది. చెప్పండి. అలానే టూ టాక్టివ్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళని ఎలా డీల్ చేయాలంటారు అసలు? ఫస్ట్ ఈజ్ కొన్ని గేమ్స్ ఉంటాయండి, చదరంగం లాంటి గేమ్స్ ఒకటి. తర్వాత పెయింటింగ్ అండి. నేను పెయింటింగ్ చెప్తాను ఎప్పుడు పిల్లలకి. చిన్న వయసులో పెయింటింగ్ నేర్పితే కుదురుగా కూర్చొని చేయటం వస్తుంది. అలాగే స్కల్ప్టింగ్ అంటే బొమ్మలు తయారు చేయటం, మట్టితో తయారు చేయటం, ఇదొకటి. చదరంగం కదా, కూర్చొని చేయటం కదా. ఇలాంటి గేమ్స్ చెప్తే ఏకాగ్రత పెరుగుతుందండి. పియానో వాయించడం ఒకటి. పిల్లల్లో ఉండే అంతర్గత శక్తిని పెంచే కొద్దీ తమను తాము ప్రేమించుకోవటం ఎక్కువైతే ఆటోమేటిక్గా హైపర్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దీనికి ఒక కథ చెప్తాను. ఒక కుర్రవాడు బొమ్మలు బాగా తయారు చేస్తాడు. ఆ రోజు స్కూల్లో ఎగ్జిబిషన్ అయినప్పుడు బొమ్మ తయారు చేస్తున్నాడు, బాబీ డాల్ లాంటి చేస్తున్నాడు. చేశాడు, మళ్ళీ సాటిస్ఫై అవ్వలేదు, చేసాడు, మొత్తాన్ని తయారు చేస్తే ఎందుకురా ఇంతసేపు నుంచి చేస్తున్నావు, ఏమైంది నీకు అని అడిగింది తల్లి. అడిగితే బొట్టు సరిగ్గా కుదరటం లేదమ్మా, నాకు ఏం చేసినా ఇలా పెట్టాలా అడుగుతుంటాను. ఆ అమ్మాయి నవ్వింది తల్లి. ఎరా అక్కడ పెడతావు, వాళ్ళందరూ అలా వస్తారు, చూసుకుంటూ వెళ్ళిపోతారు. బొట్టుని ఎవరు పట్టించుకుంటారా, పెట్టు ఏదో ఒకటి అంటే పట్టించుకుంటారమ్మా. ఎవరు పట్టించుకుంటారు? నేను పట్టించుకుంటానమ్మా. దీన్ని లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్క్ అంటారు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకోవటం ఎక్కువ మొదలైందో యూ హ్యావ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్. అది లేకే వీళ్ళందరూ ఎక్కువ కబుర్లు చెప్పటాలు, అతల మీద ఐడెంటిటీ క్రైసిస్ ఇవన్నీ వచ్చేదంతా తను ప్రేమించుకోలేకపోవటం వల్లే. ఏ పిల్లవాడికైనా తనలో తనే ఉండే ఒక మహత్వమైన శక్తిని గుర్తించి దాన్ని బిల్డప్ చేస్తున్నప్పుడు తుప్పు రాలినట్టు యాక్టివిటీస్ అనేవి రాలిపోతాయి. అప్పుడు వాడికి ఒక గోల్ కనబడుతుంది. దట్ ఈస్ లవింగ్ హిమ్సెల్ఫ్. ఆ హిమ్సెల్ఫే సక్సెస్ అండి. అది పేరెంట్స్ నేర్చుకోవాలి. అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం చూడొద్దు, తినొద్దు, మాట్లాడొద్దు, ఇన్ని చెప్తున్నారు కదా. అంటే పక్కవాడితో మాట్లాడకుండా మాట్లాడేది కంట్రోల్ చేసుకోవాలి. అలా ఉంటే అసలు ఎవరైనా మనతో ఫ్రెండ్షిప్ చేస్తారా? లిమిటెడ్గా మాట్లాడుతుంటే అబ్బా వీడు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఓ సైడ్కి పెట్టేస్తారు కదా ఇప్పుడున్న సొసైటీలో. పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు గంటల కొద్దీ కబుర్లు చెప్పరండి. వాళ్ళు ఒక మాట మాట్లాడితే అది అమృతంలాగా పేలుతుంది. ఇప్పుడు ఐన్స్టీన్, న్యూటన్ వీళ్ళందరూ మాట్లాడుతూ కూర్చుంటే మనకి ఈ ఎలక్ట్రానిక్ బల్బ్స్ ఇవన్నీ వచ్చి ఉంటే కాదండి. దే స్టార్టెడ్ లవింగ్ దెమ్సెల్వ్స్, డూయింగ్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్. దీనికి ఒక కథ చెప్తా. మీరు జీవితంలో పెరిగే కొద్దీ చెత్త కబుర్లు మానేసి పనిచేసే కొద్దీ మిమ్మల్ని ప్రేమించే ఆరాధకులు ఎక్కువ అవుతారండి కదా. అలాంటి ఆరాధకులు కావాలా, నీ సుత్తి కబుర్లన్నీ నీలాగా బేవర్స్గా వినేవాళ్ళు కావాలా, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇదేనా ఓకే, అదేనా ఏదైనా ఓకేనండి. జీవితంలో ఏదైనా ఓకే. ఎలా ఉండాలి నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నీ కొడుకు ఎలా ఉండాలి డిసైడ్ చేసుకోవాలి. కాబులర్ తెలుసు కదా, చెప్పులు కుట్టేవాడు. ఒక రాజుగారు ఏనుగు మీద వస్తున్నారట. అందరూ నిలబడి ఇలా 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 దండం పెడుతున్నారు, మహాప్రభు అంటున్నారు, ఇది అంటున్నారు. వీడు మాత్రం పుట్టుకుంటున్నాడు, తల కూడా ఎత్తలేదు. రాజు ఏనుగు ఆపి దిగి ఎరా అందరూ ఇవి చేస్తుంటే నువ్వు ఎందుకు తల ఎత్తలేదు అన్నట్టు. రాజా, నేను తలెత్తి నేను చూశాను అనుకో, ఇక్కడ పడాల్సిన రంధ్రం చర్మంలో, చర్మంలో ఇక్కడ పడుతుంది అనుకో, ఒక పనికిరాని చెప్పు తయారవుతుంది దేశంలో. నీ పని మేము సరిగ్గా పని చేసుకుంటూ వెళ్తున్నామో చూడటం, నా పని చేసుకోవటం. నీ పని మానేసి నేను ఎందుకు పని చేయట్లేదు అని అడుగుతావు, ఎందుకు నువ్వేం రాజువి అని అడిగాడంట. అప్పుడు వాడు కౌగిలించుకొని ఎస్ నవ్ ఐఎమ్ వెరీ, తెలిసిపోయింది నాకు బ్రహ్మసత్యం అని తెలిసి కౌగిలించుకున్నట్టు. అలాగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావా తక్కువ మాట్లాడుతున్నావా అది ముఖ్యవాడు పట్టించుకోడండి. నేను నెత్తి మీద ఎత్తుకొని చరిత్ర పోర్టల్లో నీ స్వర్ణాక్షరాలతో నీ పేరు ఉండాలంటే ఈ 4 కరెక్ట్గా అనుసరించాలి. సో అలానే గురూజీ, ఇప్పటి వరకు పిల్లలకి పేరెంట్స్కి మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉండాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా తీర్చాలనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే టీచర్స్ రోల్ ఎలా ఉండాలంటారు? నాకు 2 అనుభవాలు ఉన్నాయండి. మీరు ఇండియా మ్యాప్ చూశారు కదా, హిమాలయ పర్వతాలు పైన ఉంటాయి, కింద దేశం అంతా కింద ఉంటుంది కదా. నదులు అక్కడి నుంచి ప్రవహించి ఇలా కిందకి దిగుతాయి కదా. ఒక గంగా నది మాత్రం కొంచెం బంగ్లాదేశ్ దగ్గర పైకి వెళ్ళి ఇలా దిగుతుందండి. నాకు డౌట్ వచ్చింది, నది పైకి ఎలా వెళ్తుంది అని చెప్పి. ఎంత సిల్లీ ప్రశ్న చూడండి. అప్పుడు మా మాస్టర్ ఆయన నవ్వలేదు. ఇలా పడుకోబెట్టి దేశం ఇలా ఉండదురా, ఇలా ఉంటుంది,
ఇలా పైకి వెళ్ళి ఇలా కాదు, ఉత్తరానికి వెళ్ళి మళ్ళీ దక్షిణానికి వస్తుందని చెప్పాడు. ఇంకో ప్రశ్న అడిగానండి, చెరుకు ఎలా పంచదార ఎలా తయారవుతుంది? చెరుకు నుంచి. బెల్లం అక్కడి నుంచి. మరి ఇది ఒక రకంగా ఉంటుంది, ఇది నల్లగా ఉంటుంది, తేడా ఎందుకు వచ్చిందని అడిగానండి. ఆయనకి తెలియదు పాపం. ఆయన తర్వాత వెళ్ళి అంత పరిశీలించి వచ్చి బట్టీలో చేస్తారా, ఇది ఇలా చేస్తారని చెప్పుకుంటూ వచ్చాడు. దిస్ ఈజ్ ద ప్యాషన్ టువర్డ్స్ ది స్టూడెంట్స్. ఇది కమ్యూనికేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. మరి ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసింది. సో యాజ్ యూజువల్గా ఏదైనా ఒక మంచి మాట, ఒక టిప్ మాకోసం. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం తాత్కాలికం, ఆనందం శాశ్వతం. ఉదాహరణకు ఒక సినిమా టికెట్ దొరికింది, సంతోషిస్తాడు, కానీ సినిమా లోపలికి వెళ్ళగానే దాన్ని మర్చిపోతాడు. దీన్ని సంతోషం అంటారు. నిరంతర సంతోషాలు ఆనందం. పరీక్ష పాస్ అవ్వటం, ఉద్యోగం రావటం, పెళ్ళి, పిల్లలు, ఇలా నిరంతరం ఏదో ఒక సంతోషం జరుగుతుంటే దాన్ని ఆనందం అంటారు. ఆనందానికి మించింది బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే ఆనందం ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా చిద్విలాసంగా జీవితం గడపటం బ్రహ్మానందం. అది పరాకాష్ఠ జీవితానికి.